అక్క తమ్ముడు, అక్క అనుష తమ్ముడు అఖిల్ ఇక్కడ కూడా వేసవ సెలవు కొరకై అమ్మమ్మ ఇంటికి వెళ్ళారట. అక్క తమ్ముడు కూడా వేసవ సెలవు కొరకై బాగా పరిచయం అయిన తర్వాత ఇద్దరు కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారు. అలా ఆ విధంగా రోజు ఆడుకుంటున్నారు. అలా వెళ్తున్నప్పుడు రోజు సరదాగా ఈ అనుష అనే విధంగా ఇద్దరు కూడా ఇంటి ముందు ఆరుపైన ఆడుకుంటుండగా కోడి తర్వాత దాని పిల్లలు గమనించాయంట. సో వెంటనే ఇతను అనుకున్నాడట, ఈ అఖిల్ రాయి తీసుకొని కోడి పిల్లలు పడదా తగులుతుందా లేదా అని ప్రయత్నం చేస్తూ ఒక రాయి తీసుకొని కరెక్ట్గా ఆ విసురుగా అది ఆ కోడి పిల్లలకు తగలడం అప్పటికప్పుడే అడుగుకోవడం చనిపోవడం జరిగింది. వెంటనే చుట్టూ చూశాడు, అటు చూశాడు, ఎవరు గమనించలేదు అనుకున్నాడు. భయంతో ఉరుకుతూ ఇది ఎవరికి తెలియకూడదు, ఏదైనా దాచుకోవడం ఏం చేశాడు, సపరేట్గా వెళ్ళి ఆ కోడిపిల్ల చనిపోయిన కోడిపిల్లను తీసుకొని ఒక పొయ్యి తీసి దాంట్లో పూస్తాన్ని కనిపించాడు. మట్టి పూసి ఇంకా అమ్మాయి ఎవరు చూడలేదులే అని తలెత్తి చూసేలోపు ఎదురుగా వారి అక్క కనిపిస్తుంది. చూడండి, రే నేను అంతా చూశాను రా, నువ్వు చేసేదంతా చెప్తా, నేను అమ్మమ్మకు చెప్తా అని ఒకసారి అనగానే భయపడిపోయి అక్క యువతి విషయం చెప్పొద్దు దయచేసి, ఎందుకంటే నాన్నమ్మ అమ్మమ్మ పడుతుంది కాబట్టి నేను కోడిపిల్ల విషయం చంపింది ఎవరికి చెప్పొద్దు అంటే అప్పుడు సరేరా నేను ఎవరికి చెప్పను, కానీ ఈ రోజు నుంచి నేను ఏ పని చెప్తే అది నువ్వు చేస్తూ ఉండాలి అని చెప్పగానే అంటున్నవాడు సరే అని అన్నాడట. సో ఆ రోజు నుంచి ఆ అక్కకు అంటే అనుషకు ఏ పని చెప్పినా కానీ వెంటనే ఆ అఖిల్ చేస్తాడు అనే, ఏ పని చెప్పినా కానీ వెంటనే ప్రతి పని కూడా రోజు చేపిస్తుంది అనమాట. ఆ పిల్లగారు ఆ అఖిల్ చాలా విసుగు చెందారు. ఈ కాల్చి నేను భరించలేకపోతున్నాను, అది జరిగింది ఏదో పోయి మా అమ్మమ్మ చెప్పేది పోలే అని ఒక రోజు బయలుదేరి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏం బాగున్నామంటే ఇట్లా పరిస్థితి అమ్మమ్మ, ఒక వారం కిందట నేను మన కోడి పిల్లను చనిపోయేందుకు బాధపడుతున్నాను, నేను సరదాగా రాయించాను కానీ కరెక్ట్గా దానికి తగిలింది చనిపోయింది, అది నువ్వు పడతావని తిడతావని భయపడుతుంది, ఎవరు తెలియకుండా నేను ఊహించేసి దాంట్లో దాచిపెట్టాను, ఎవరికి తెలియదు అనుకున్నాను అని భయంతో చెప్తుండగా అప్పుడు ఒక అమ్మ అన్నాడు, నీవు చేసే ఆ వేషాలన్నీ నేను కిటికీలో చూశాను, నువ్వు రాయితో కోడి పిల్లలు కొట్టింది చూశాను, చనిపోయిన తర్వాత పొయ్యి తీసి భూస్థాపన చేసింది కూడా నేను చూశాను కదా అంతనే. అప్పుడు ఏమలేదు, సరదాగా పోనీ లేదా అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు నమ్మయ్యా ఈ విషయం చెప్పాక మా మనసు తేలిగ్గాయింది, బరువు కాస్త దించినట్టయింది అని సంతోషంగా ప్రశాంతంగా చెప్పారట. కాబట్టి దేవునికి అంతా తెలుసు. చాలా సందర్భంలో పిల్లగాడిలాగా మనం కూడా సంవత్సరాల తర్వాత పాపాలు తప్పిదాలు కప్పెడుతూనే ఉంటాం, ఆ ఎవరు చూడలేదులే, నేను పలానా రోజు మనం చేశాను అది ఎవరికి తెలియదు కదా, చీకటిలో చేసిన పాపం ఎవరికి తెలియదు కదా అని చాలా మంది కూడా ఈ పిల్లవాడిలాగా ఏం చేస్తున్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత పాపం తప్పిపెడుతూనే ఉంటారు. ప్రతిరోజు కూడా ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటారు, అయినా కానీ ఎవరికి తెలియదు రహస్యంగా మనము భూస్థాపనం చేసుకుంటాం, దాచిపెడుతుంటాం. అందుకే బైబిల్లో వాక్యం మనకు సెలవిస్తుంది, సిరాకుల యేసు జ్ఞానగ్రంథము 10:19 గమనించినట్లయితే నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనిస్తూనే ఉండును, వారి చేతులు అతనికి పట్ట పగలవలే కనిపించను, నరుల పాపం అతనికి కనిపించకుండా ఉండవు, అతడు వారిని స్పష్టంగా చూస్తుంటాను. అంటే బైబిల్ మనకి ఏం తెలుస్తుందంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి చేసే ప్రతి పాపం కూడా చూసుకుంటారు. పట్ట పగలు వలె ఆయన కంటికి తెల్లమే సుస్పష్టమే. నరుడు చేసే ప్రతిది కూడా ఏది కూడా దాచలేము, భూస్థాపితం చేశాం కదా దాచాం కదా అనుకున్నాం, కానీ ప్రతిది కూడా ఆయనకు తెల్లమే. హేతులేక 4:11 గమనించినట్లయితే వాక్యం పోలిస్తుంది, ఆయన ఎదుగా ఆయన వద్ద నుండి దాచగలిగినది ఏదీ లేదు, ఆయన కంటికి అంతా
దేవుని దగ్గరికి వస్తాము, చేయవలసిన దాచిస్తాము. డబ్బు ఏ విధంగా మీరు రాస్తామో చేసిన పాపాన్ని కూడా కలిసి దాస్తూ ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో వాక్యంగా తెలుస్తుంది, పాపమును దాచిపెట్టువాడు, కప్పిపెట్టువాడు ఎప్పుడు కూడా బాగుపడాడు. పాపాన్ని ప్రతిదాన్ని దాచుకునేవాడు ఏనాడు చరిత్రలో బాగుపడిన లేదు. కానీ ఎవరైతే నిజంగా పశ్చాత్తాపం చేసి ఒప్పుకుంటాడో వాడు దేవుడి దీవెనలు పొందుతాడు. కనుక చాలా మంది వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఒక రకమైన పాపమా చేశాను, శిక్ష పడలేదు కదా. అవును, తన దగ్గర చేశాను, నాకు కీర్తి తగ్గలేదే, నాకు హాని తగ్గలేదే, ఆ నరకం తర్వాత చూద్దాం, పరలోకం తర్వాత చూద్దాం అని ఐ డోంట్ కేర్. చేసేదే నేను చేసుకుంటాను, నా జీవితం తెలుసుకుంటాను, పాప సంగీతాను ఇది మనకు అనవసరం అని చాలా మంది కూడా సులభన భావం. చాలా మందిలో కూడా పాప సంగీతం చేయడం, పాపం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఏమంటే కొన్ని సంవత్సరాలుగా చేసే ఈ రోజుల్లో మనిషికి ఏం జరిగిందంటే స్వతంత్ర భావం. చాలా మంది కూడా శిక్ష పడదు కదా, ఏమి కాదు కదా అని చాలా మంది కూడా పాపం మీద పాపం మొదలెడుతుంటారు. ఈ పాపము పశ్చాత్తాపం చెంది ఒప్పుకోవాలా, క్షమాపణ పొందుకోవాలా. అయితే చాలా మంది ఉన్నారు, నేను డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాను, గురువుగా ఈ గురువు నాకు తెలుసు, ఈ గురువుకి చెప్తే ఎంతమంది చెప్తాడో ఈరోజు పాపం చేస్తే రేపు నా మొత్తం ఆ గురువు చూపించాలి కదా అని ఎవరైనా చెప్తాడేమో అని చాలా మంది కూడా సందేహం ఉంటుంది. ఈ గురువు చెప్పొచ్చా లేదా, ఈ గురువు చెప్పొచ్చా లేదా అని. కొంతమంది ఏమంటున్నారు, ఆ గురువు జీవితమే దరిద్రంగా ఉంది, నా జీవితమే లోపరుస్తారు, ఆయనే అపవిత్రంగా ఉన్నాడు, నన్నే పవిత్రంగా చేస్తాడు, ఆయన జీవితం ఆయన లోపాలు ఉన్నాయి, నన్నే చేస్తాడు అని చాలా మంది కూడా గురువులో పవిత్రత ఎదుగుతూ ఉంటారు, గురువులో పరిరక్షణ ఎదుగుతూ ఉంటారు, గురువులో లోపాలు ఎదుగుతుంటారు, గురువులో బలహీనతలు ఎదుగుతుంటారు. గురువులో నీవు తప్పిదాలు వెతికేంత వరకు నీ జీవితంలో పాపం చేయలేదు. అక్కడ కూర్చున్నది గురువే అయినా కానీ గురువులో క్రీస్తు చూడగలరా. అక్కడ కూర్చున్నది మన పాపం బాగా తెలియదు కాదు, అక్కడ కూర్చున్నది అపర క్రీస్తు. నువ్వు గురువును చూస్తున్నావు, క్రీస్తు అనుభవాన్ని పొందుకుంటున్నావు. కనుక చాలా మందిలో కూడా ఇటువంటి అపోహ తొలగిపోవాలి. ఎందుకంటే ఆ పాపం అనే పరిజ్ఞానము దేవుడు డైరెక్ట్గా గురువు చూపించారు. దివాస్వార్త 20 పాపం అన్ని పరిజ్ఞానం తన శిష్యులకు ఇచ్చారు. నువ్వు ఎవరి పాపాలైతే క్షమిస్తావో క్షమించబడతాయి, క్షమించవో క్షమింపబడవు అని అధికారులు ఇచ్చారు, శిష్యులకు ఇచ్చారు. అసలు అపోస్తులు ఎవరు? రోమ్ మొట్టమొదటి పీఠాధిపతి ఎవరు? పేతురు గారు పీఠాధిపతి అయిన తర్వాత, మొట్టమొదటి పాప అయిన తర్వాత ఆ పాపం అన్ని పరిజ్ఞానం ఎవరికి ఇచ్చారు? పీఠాధిపతులకు ఇచ్చారు. పీఠాధిపతులు ఎవరికి ఇచ్చారు? గురువులకు ఇచ్చారు. ఈ విధంగా హస్త నిక్షేపణం అంటారు. పేతురు గారు ఆనాడు పాప గారు అయిన తర్వాత చేతులు జోడించే విధంగా రాబోయే పీఠాధిపతి కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ పాపం అన్ని పరిజ్ఞానం గురువులను పొందుకున్నారు. అంటే క్రీస్తు నుండి డైరెక్ట్ గా పొందుకున్నారు. ఈ విషయం మనకు తెలియక గురువు గారు మనం చెప్పబడితే మన పాపాలు ఒప్పుకోకూడదు అని చాలా మంది అనుకుంటారు. కనుక పాపం అన్ని పరిజ్ఞానం గురువు ఇచ్చారు. గురువులో నీవు పవిత్రత చూస్తే నీ జీవితంలో పాపం చేయదు. కనుక ఇది సరైన సమయం. దీని గురించి చాలా సేపు చెప్పవచ్చు. నీవు మంచిగా ఈ నమస్కారం ముగించి ఈస్టర్ రోజున తిరుసప్తానం స్వీకరించాలంటే ఉపవాసము ఇవన్నీ ఉండి ప్రయోజనం లేదు. మంచి పాపం చేసిస్తారు. బైబిల్ ఏం చేసిందంటే 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి పశ్చాత్తాపం చెందితే తన జీవితాన్ని మార్చుకోలేదుగా చాలా మంది ఈరోజు లేదు కదా, నేను పాపం ముందే ఏర్పాటు చేశాను కానీ ఎవరితో శిరోధాన్ని పెడుతున్నారు. ఇక్కడ 60 మందిలో కనీసం ఒక వ్యక్తి మారినా కానీ పరలోకంలో ఒక పండుగ బైబిల్ బోధించి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సిరాకు కూడా యేసు గ్రంథంలో ఏమంటుందంటే, నేను పాపం మీద పాపం చేస్తున్నాను, శిక్ష పడదులే, ఏం కాదులే అని అనుకుంటున్నావా? అలా అయితే దేవుడి యొక్క శిక్షను నీవు గురి కావాల్సి వస్తుంది. ఆ దేవుడు చూస్తున్నాడా, నేను చేసుకుంటానే, క్షమిస్తాడులే, చూస్తాడులే, ఏం కాదులే అనుకుంటే దాని
దాని పర్యావసానం, దాని ఫలితం గురించి చెప్పారు. కనుక ఈ మొండి వైఖరి మనం వైద్యులుగా దాచిపెట్టిన పాపాన్ని ఏదైనా కానీ ఈ రోజు కానీ తర్వాత వారం కానీ పాప సంకీర్తనం చేసే ప్రయత్నం చేయాలి. దాచబడిన ఏది బట్ట బయలు కాకపోదు. అదే గురువు చేత వెళ్ళి మోకరించి పశ్చాత్తాపం చెంది పాపాలు మొట్టమొదటి ఏం చేయాలంట? పాప సంకీర్తనలో నేను పాపం చేశానని గుర్తించాలా. పాపం మొట్టమొదటిగా ఏదో నేను పాపం చేశాను గుర్తించిన వాడు మనం ఏం చేయాలి. అందుకే ఇప్పుడు రెండవ జనం పాపం ఏమంటారంటే ఈ రోజు మనిషి పొరపాటు ఏంటంటే నేను పాపం చేశాను అని గుర్తించకపోవడం ఘోరమైన పాపం. చాలా మంది ఇష్టం లేదు. నేనేం చేశాను బాధ నేనేం చేయలేదు. కొంతమంది పాపం చెప్తారా కలిసి ఏమనుకోవద్దు చెప్తారు వినండి. తిట్టి తిని గిట్టి తిని కొట్టి తిని నేను అంటే నేనేం చేయాలి పట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే గిల్లి తిని కొట్టి తిని మా అమ్మ నాన్న అనకపోతే ఇదే పాపం అంటే ఏదో చెప్పాలా కాబట్టి చెప్పొద్దు. కొంతమంది వస్తారు నేను ఎందుకు ఉంటాను భగవంతుని చెప్తాను. మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో పాపం చేయడానికి గుర్తించాలా. ఏదో తమాషగా వచ్చాము కాదు. రెండోది ఏం చేయాలా? పశ్చాత్తాపం చేయాలి. మొట్టమొదటి అదిగో నేను పలానా పాపం చేశాను అని దేవుని సన్నిధిలో గుర్తించాలి. ఆ ఫోటో లేకపోతే మీరు ఎవరైనా మార్చలేదు. మీరు దురాత్మ ఎక్కువ దొరుకుతున్నాను. మొట్టమొదటిగా నేను పాపం చేశాను, తప్పిదం చేశాను అని గుర్తించాలా. రెండోదిగా పశ్చాత్తాపం చెందాలా. దేవా ఇదిగో పలానా రోజు పలానా వ్యక్తితో ఈ విధంగా పాపం చేశాను, పలానా దొంగతనం చేశాను, అది నిజమే అని ఒప్పుకోవాలి. తర్వాత పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం చెంది తర్వాత ఇక నేను చేయనని మాట దేవుడికి. మొట్టమొదటిగా పాపాన్ని గుర్తించాలా. రెండోదిగా పశ్చాత్తాపం చెందాలా. మూడవదిగా గట్టి నిర్ణయం తీసుకో. ప్రభువా ఇదిగో జరిగింది ఇదో నమస్కారం పలానా రోజు నేను తాగాను, పలానా రోజు పలానా ఇదో పాడు పని చేశాను, వ్యభిచారం చేశాను అని నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అది గుర్తించాలా. పశ్చాత్తాపం చెందాలా. ఇక నేను చేయను గట్టి నిర్ణయం తీసుకోవాలా. వెళ్ళి గురువు దగ్గర ఒప్పుకోవాలా. తర్వాత పుణ్య జీవితం జీవించాలి. అంటే ఇక కొత్త జీవితం జీవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను పాపం చేశాను అని గుర్తించాలి. రెండోదిగా పశ్చాత్తాపం చెందాలా. మూడోదిగా గట్టి నిర్ణయం తీసుకోవాలి. నాలుగోదిగా ఏం చేయాలా? పుణ్య జీవితం జీవించాలి. కనుక అప్పుడు ఈ మనసులో ఉంచుకొని ప్రతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. గురువులు ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నారు. బయట గురువు సిద్ధంగా ఉన్నారు. ఉపమానం లేకుండా అక్కడ ఉన్నది గురువు కాదు క్రీస్తే ఉన్నాడు అని నమూనా. మొట్టమొదటిగా గురువులో అపవిత్రత లోపాలు చేసే వరకు కూడా ఏనాడు నీ జీవితంలో పాపం చేయలేదు. కొన్ని లోపల వస్తే ప్రజలు గురువు దగ్గరకు వచ్చి బాధాన్ని పాపం చేస్తారు. చదువు రాగానే కూడా బాధ నాకు ఎందుకు మనసు బాగలేదు, నేను దివసం తీస్తున్నాను కానీ నా మనసు బాగలేదు అని వచ్చి గురువుని అడిగి గురువు చెంత ఎవరైనా కానీ మోకరించి పశ్చాత్తాపం చెంది పాపం క్షమాపణ పొందిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేవారు. ఈ రోజు ఏం చేస్తారు? ఎంతసేపు మన జీవనం చేస్తాం, ఉపవాసం చేస్తాం అంటే అదే ఈశ్వర పండుగ. ఈ ఈశ్వర పండుగ సభ్యతగా కావాలంటే మీలో ఈ పాప సంఖ్య రావాలి. చూస్తున్నా దాదాపు 4 సంవత్సరాలు దేవుని పోతూ కొన్ని విషయాలలో పాప సంగీతానికి గుప్పుడుగా పోతారు. ఇక్కడ పెద్దలు పోరు, పిల్లలు పోరు. పిల్లలు అంటే దీక్ష ప్రతిస్తున్న వాళ్ళు ఎందుకంటే ఎందుకో మనం పూర్తిగా పక్కన పెట్టేసాం. ఎందుకంటే మన గురువులే కదా, వాళ్ళని మనం క్షమించేది, మన పాపాలు మనం ఏం చెప్పుకోమా అని కొంతమంది దైవ సేవకులు తప్పుడు దోవలో నడిపిస్తుంటారు. ఇది గురువులకు దేవుడిచ్చిన అధికారం. మాకు లేకుంటే మేము ఎందుకుంటాను ఇక్కడ? దేవుడు చెప్పాడు కదా, నీకు ఎవరి పాపాలు క్షమిస్తావో అవి క్షమించబడతాయి, ఎవరి క్షమించబడవు అని ప్రభు పవిత్రాత్మను ఊది వారి పాపమని అధికారం ఇచ్చాడు. ప్రభు నుండి పేతురు గారి ఆయన వాస్తవంలో పీఠాధిపతులు వాస్తవంలో గురువులు ఇది అనాదిగా పొందుతున్న పాపం మన్నింపు అధికారం. ఈ లోకంలో పాపాలు క్షమించేది ఎవరైనా ఉన్నారంటే రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్. ఈ ధర్మం చెప్పుకోవాలి. మనకు తెలియదు కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ మీరు తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, కొన్ని మంచి ఫ్యాన్స్ వెళ్ళండి, వస్తారు ఎక్కడ దానికి అవకాశం రాదు. వస్తారు ఉండి పాపం చేస్తారు. అంటే మనమైతే మనం ఎక్కడ వేసిన అక్కడే
వాళ్ళు ఏడుస్తున్నారు చెప్పండి, వేరే వాళ్ళు ఏడుతున్నా రోజు ఏడుస్తున్నారా? ఏడ్చే గురువుకు విశ్వాసం కాదు ప్రభు నాకు అవసరం. ఈ పాపాలు కూడా ఏడ్చుకుంటారు. మళ్ళీ నిర్ణయం తీసుకొని ఇప్పుడు కూడా ఆనందిస్తారు ప్రభు వాళ్ళు. ఆనందించే విశ్వాసం ప్రభు కావాలా? శుక్రవారం చేయాల్సిందే అంటే ఎందుకు మీలో పాపం ఉంది కాబట్టి ఒప్పుకుంటే మీలో దుఃఖం తొలగిపోతుంది, మీలో బాధ తొలగిపోతుంది. కాబట్టి ఈ బాధ తెలుసుకోవాల్సిన సమయం ఇదే. కనుక పూజ ఆరాధన జరుగుతుందని మరి బయట గురువులు ఉన్నారు కానీ నమ్మకం విశ్వాసంతో వెళ్ళిన వారు త్వరగా చేశాను అనుకోకుండా ఓపెన్ గా ఉన్నట్టుగా గురువుతో పంచుకుంటే మనశ్శాంతి జరుగుతుంది. ఏదో బయట చెప్పారంటే పోవద్దు, వెళ్ళాలి. తెలియకపోతే అక్కడ కూర్చున్న గురువు మీకు గైడెన్స్ చేస్తారు. కానీ ధైర్యంగా గురువు చూడండి, కానీ క్రీస్తు అనుభవాన్ని పొందుతారండి. గురువుని చూడండి, అక్కడ క్రీస్తు అనుభవాన్ని పొందుతున్నారు. నీ కళ్ళను గురువే కనిపిస్తాడు. మీరు కళ్ళు కూర్చొని చెప్పేటప్పుడు క్రీస్తు నీకు కనిపిస్తాడు. కాబట్టి గురువు లోపాన్ని చూడాల్సింది. ఆ క్రీస్తును ఆ గురువులో చూసి క్రీస్తు అనుభవాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఈ యొక్క పరిశీలన ఈ ఆధారంలో వీలైన వారు బయటికి వెళ్ళి వీలైన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Praise the Lord. 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 మహిమలు మాత్రమే సర్వశక్తుడా ఈ శ్రేష్టమైనటువంటి వాక్యం ధ్యానించుకోవడం కూడా ఆశీర్వదించండి ప్రభావ. అజ్ఞానులైనటువంటి మమ్మల్ని కూడా జ్ఞానించండి ప్రభావ. అయోగ్యులైన మమ్మల్ని కూడా అదుపు చేస్తూ మీ ప్రభుత్వం మీ యొక్క ఆశీర్వాద దీవెనలు మాపై మా కుటుంబాలపై వివరించమని వేడుకున్నాం ప్రభావ. మా తలుపులతో ఆలోచనలు చూపులతో ఉద్దేశాలతో పేరుతో తప్పుగిన మమ్మల్ని కూడా దీవించమని సరైన మార్గంలో నడిపించమని వేడుకున్నాం ప్రభావ. ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా ఈ యొక్క పరిశుద్ధ ఆత్మతో నూతన పరచులను వేడుకున్న ప్రభావ. నీవు చేసినటువంటి ప్రియాగా ఈ యొక్క ఆదరణ మమ్మల్ని ఈ యొక్క రక్షణ మార్గంలో పాల్గొనే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని దీవించమని మేము వేడుకున్నాం ప్రభావ. మా యొక్క జీవితంలో మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ నీకే స్థానాన్ని వస్తుంది. మాలో ఉన్నటువంటి పాపములు కూడా ఒప్పుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని కూడా మార్చమని వేడుకున్న ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఊరిలో ఒక కుమార్తె తండ్రి ఎదురుగా తల్లిదండ్రులు జీవిస్తుండేవారు అన్నమాట. ఒకరోజు తండ్రి యొక్క పుట్టినరోజు వస్తూ ఉంటుంది. ఆ ముందు రోజు ఆ కుమార్తె ఎలా అనుకుంటుంది, నా తండ్రి పుట్టినరోజు కదా రేపు, నేను నా తండ్రికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఆ మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చాలా ఆలోచించింది. అలా ఆలోచించి ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని రెడీ చేసింది. గిఫ్ట్ పేపర్ తెచ్చి ఆ యొక్క బాక్స్ అంతా కూడా మొత్తం చుట్టి చక్కగా ప్యాక్ చేసి మరుసటి రోజు తన తండ్రికి ఇవ్వాలని ఆమె అనుకుంటుంది. మరుసటి రోజు వెంటనే లేచింది. ఉదయాన్నే లేచింది. సాధారణంగా తండ్రి లేచి ఆ కుమార్తెను లేపేవాడు అన్నమాట. స్కూల్కి వెళ్ళాలి, ఇలా నువ్వు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆయన లేపేవాడు అన్నమాట. కానీ ఆ రోజు ఆ కుమార్తె వెంటనే లేచి స్నానం చేసి బాగా రెడీ తండ్రి దగ్గరికి వెళ్ళిందన్నమాట. ఏమైందని విషయం చెప్పడానికి, బర్త్డే విషెస్ చెప్పడానికి ఆమె వెంటనే లేచి తండ్రి దగ్గరికి వెళ్ళింది. అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఆ యొక్క గిఫ్ట్ బాక్స్ తీసుకుని వెళ్ళి తండ్రితో ఇలా ఉంటుంది, తండ్రి ఈరోజు నీ పుట్టినరోజు, డాడీ టుడే ఇస్ యువర్ బర్త్డే, ఇదిగో నా కానుక, ఈ యొక్క కానుకను స్వీకరించు, నా బహుమతిని స్వీకరించు అని ఆ తల్లి ఆ కుమార్తె తండ్రితో చెప్పిందన్నమాట. తనతో పాటు తెచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్ బాక్స్ ను తండ్రికి అందజేస్తూ ఇలా అంటుంది. తండ్రి చాలా ఆసక్తిగా, చాలా ఆశ్చర్యంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తూ ఉంటున్నాడు, తీసుకుంటూ ఉన్నాడు.
అలా ఓపెన్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు దానిలో ఏముందంటే ఏమీ కానీ లేదు. అది ఒక ఎంటీ బాక్స్. ఆ కుమార్తె తన తండ్రికి ఇచ్చిందనమాట. అది ఖాళీ స్థలం, ఖాళీ ఉన్నటువంటి బాక్స్ అని అతను చూస్తూ ఉంటున్నాడు. అలా చూసినప్పుడు ఆ తండ్రి ఆ కుమార్తె పైన కోపపడ్డాడు, కసుకున్నాడు. ఎవరికైనా సరే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నావు అంటే దానిలో ఏదో ఒకటి, ఒక చిన్నదో పాటి ఏదో ఒకటి సరే దానిలో ఉంచాలి. అలా కాకుండా మనకు తగినట్టుగా, మన స్తోమత తగినట్టుగా దానిలో గిఫ్ట్ను ఏదైనా కానీ ఉంచాలి అని ఆయన అంటూ ఉన్నాడు. ఇలా ఖాళీ బాక్స్ తెచ్చిస్తే, ఇలా ఖాళీ గిఫ్ట్ తెచ్చిస్తే అది బాగుంటుంది కదా, అది ఎవరు కూడా గుర్తించరు కదా అని ఆ తండ్రి ఆ కుమార్తె పైన కసురుకుంటున్నాడు. అప్పుడు ఆ కుమార్తె ఎలా అంటుంది, డాడీ నీకు నేను ఇచ్చింది అతి పెద్ద గిఫ్ట్, ఇది నీకు అనుకోవచ్చు ఇది చాలా తక్కువే అని నువ్వు భావించవచ్చు, కానీ ఇది నా ప్రేమకు కానుకగా ఉంటుంది, ఇది నా రెస్పెక్ట్ తో ఉంటుంది, ఇది నా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తూ ఉంటున్నామని ఆ చిన్నారి తల్లి గతితో ఉంటుంది. నీ మీద ఉన్నటువంటి నాకు ప్రేమ, నీ మీద ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్, దాంతో ఈ ప్రపంచం దేంతో కూడా నేను పోల్చలేను. ఏ వస్తువు కూడా ఈ ప్రేమకు సాటి రాదు. ఇది ఎంటీ బాక్స్ కాదు డాడీ, ఇది లవ్, ఇట్స్ ఫుల్ ఆఫ్ మై లవ్, ఇది అంతా కూడా నా ప్రేమతో ఉంటుంది అని ఆ కుమార్తె అంటుంది. నా తండ్రికి నేను ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానం, నా తండ్రికి నేను ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి కానుక అని ఆ తల్లి ఆ కుమార్తె తండ్రితో చెప్పింది. అలా చెప్పినప్పుడు ఆ తండ్రి కూడా చాలా బాధపడి, నాకేమీ కానీ నా కుమార్తె ఇవ్వలేదే అని ఆ బాక్స్ ను అలా పారవేశాడు, అలా విసిరేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా కొన్ని రోజుల తర్వాత ఆ కుమార్తెకు జ్వరం రావడము మొదలైంది. అలా జ్వరం వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాము, డోలో కానీ ఏదో కానీ ఇంజెక్షన్ వేస్తాం. అలా కొద్ది రోజులు చేశారు, అలా చేశారు ఆ తండ్రి కూడా. కానీ ఆ జ్వరము ప్రతిరోజు కూడా అలాగే రావడం మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రతిరోజు కూడా వస్తున్నప్పుడు ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా టెస్టుల తర్వాత, రక్త పరీక్షలు అన్ని రకరకాలైనటువంటి పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు ఆ తండ్రితో అంటూ ఉన్నాడు, మీ కుమార్తె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది, మీ కుమార్తె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది, ఈ కొన్ని రోజులు మాత్రమే బతుకుతూ ఉంటుంది, ఈ కొన్ని రోజులు మాత్రమే మీతో పాటు ఉంటుంది, ఇక ఆమె కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది అని ఆ డాక్టర్ గారు తండ్రితో అంటున్నాడు. తండ్రి చాలా బాధపడ్డాడు, చాలా కుమిలిపోయాడు. డాక్టర్ చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత ఆ కుమార్తె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెను భూస్థాపనలు చూసి రకరకాల అన్ని చేశారు. అలా కొద్ది రోజుల తర్వాత, అలా చనిపోయిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క వస్తువును ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆ ఎంటీ బాక్స్ విసిరేస్తాడు కదా, పారేస్తాడు కదా, ఆ యొక్క బాక్స్ ను ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత జీవితంలో ఒక వ్యక్తిని, ఒక మనిషిని కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు వ్యక్తుల యొక్క విలువ మనకు తెలియదు. వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క విలువ మనకు తెలియదు. కానీ దానిని పోగొట్టుకున్నప్పుడే వారి విలువ, వారినటువంటి ఆ యొక్క విలువ మనకు కనబడుతుంది. కొంతమంది జీవితాలు కూడా, కుటుంబాలు కూడా అంతే ప్రియ సహోదరి సహోదరుల, కొంతమందిని పోగొట్టుకున్నప్పుడే వారి యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. తండ్రి ఉన్నంత వరకు తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క ప్రేమ మనకు
తెలియదు. తల్లి ఉన్నంత వరకు తల్లి యొక్క ప్రేమ విలువ కూడా ఆమె చేసినటువంటి సేవలు మనకు గుర్తుకు రావు. ప్రియ సహోదరి సహోదరుల, మనము అర్థం చేసుకోలేము. అన్న ఉన్నంత వరకు అతని యొక్క బాధ్యత మనకు తెలియదు, విలువ తెలియదు. కానీ వారు దూరమైనప్పుడే అది యొక్క విలువ మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, ఆ కుమార్తె చనిపోయిన తర్వాత తండ్రి కూడా అలాగే బాధపడ్డాడు. ఎప్పుడు కూడా తన తండ్రి దగ్గర తన ఎప్పుడు ఆయన దగ్గర పోతుంటాడు. ఆ యొక్క మనుషుల దగ్గర ఆ యొక్క ఎంటీ బాక్సులను ఉంచుకునేవాడు, పెట్టుకునేవాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ఎంటీ బాక్స్ తన తల దగ్గర ఉన్నట్టు ఆయన అనుకునేవాడు, నా కుమార్తె చనిపోలేదు, నాతో పాటు ఉంది. ఆమె చెప్పింది కదా, నా ఫుల్ ఆఫ్ మై లవ్, ఇదంతా కూడా ప్రేమ కానుకగా నేను ఇస్తూ ఉంటున్నాను అని ఆమె చెప్పింది. ఆ యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా నాతో పాటు ఉంటుందని ఆయన కలిసేవాడు. సహోదరి సహోదరుల, ఆమె ఆ ఎంటీ బాక్స్ ఇచ్చేటప్పుడు, ఆ గిఫ్ట్ను ఇచ్చేటప్పుడు ఆమె అంటుంది, తండ్రి ఇది నా ప్రేమ కానుకగా నీకు నేను సమర్పిస్తూ ఉంటున్నాను అని ఆ యొక్క మాటలు పదే పదే గుర్తు చేస్తున్నప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ తండ్రికి ఇంకా బాధ కలిగేది. ఎందుకంటే తన కుమార్తె తనతో పాటు లేదు, తన కుమార్తె తనతో పాటు జీవించడం లేదు అని ఆయన చాలా బాధపడేవాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఇది జరిగినటువంటి సంఘటన. అదే విధంగా సిలువ అనేది కూడా సిలువ అనేది కూడా ఖాళీ సిలువ కాదు. ప్రియ సహోదరి సహోదరుల, దాని మీద యేసు ప్రభువు చనిపోయిన ద్వారా దాని మీద సృష్టికర్తైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మన స్థానాన్ని తీసుకొని చనిపోవడం ద్వారా ప్రేమ అంటే ఏమిటో ఈ లోకానికి ఆయన రుజువు చేశాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ లోకానికి ప్రేమ అంటే ఏమిటో ఆయన చూపించాడు. ప్రేమకు చిహ్నం అందరం కూడా ఈ సమాజంలో మనందరం కూడా దేనితో పోలుస్తున్నాం? ప్రేమకు చిహ్నంగా కొంతమంది అంటారు, కొంతమంది చాలా మంది కూడా ఇలాగా రకరకాలుగా మనము చూపిస్తూ ఉంటున్నాం. ప్రేమకు చిహ్నము అది కాదంట. ప్రియ సహోదరి సహోదరుల, ప్రేమకు హార్ట్ సింబల్ కాదు, ప్రేమకు చిహ్నం ఏమి తాజ్ మహల్ కాదు, గోల్డ్ రింగ్ కాదు, బంగారు రింగులు కాదు, మరేటువంటి వస్తువులు ప్రేమకు చిహ్నం కాదు. ప్రియ సహోదరి సహోదరుల, నిజమైనటువంటి ప్రేమకు సరైనటువంటి చిహ్నం ఏమిటంటే అది సిలువ అర్థం. ప్రియ సహోదరి సహోదరుల, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రేమకు నిజమైనటువంటి చిహ్నమే సిలువ అని అందరం కూడా గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరుల, ఎప్పుడైతే కొరడాలతో కొట్టబడ్డాడో ఆ ప్రభు సిలువ మీద అవమానించబడ్డాడో, నిందించబడ్డాడో, రక్తం కారేంత వరకు కూడా కొట్టబడ్డాడో, ఉరివేయబడ్డాడో, ఆయన హృదయం నుండి పలికినటువంటి వాక్కు ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యు ఆల్ అని ఆ ప్రభు పలుకుతూ ఉంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ సమయంలో యేసు ప్రభువుకి ఏం చెప్పాలి? ఐ లవ్ యు జీసస్ అని చెప్పండి. గట్టి చెప్పండి, రాదు చెప్పండి. ఐ లవ్ యు జీసస్, గట్టి చెప్పండి. ఏమి చెప్పాలి? గట్టిగా బయటికి పోదగిన అందరూ గట్టిగా మాట్లాడతారు. ఇది పలకడానికి కాదులేమో. కాబట్టి అందరూ కూడా దేవుడు నేను ప్రేమిస్తూ ఉంటున్నాను అన్నాడు. మనం కూడా ఏమని చెప్పాలి? యేసువా నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఇంకొకసారి గట్టి చెప్పండి, వినపడంలే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ ప్రభువు శిలువ పైన పలికినటువంటి పలుకులే ఐ లవ్ యు ఆల్ అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మన కాళ్ళు కూడా మనము నడిచేటువంటి కాళ్ళు ఇప్పుడు కూడా భూమి మీద ఉండాలంట.
మన కాలు భూమి మీద ఉండాలి. మన హృదయాలు సిలువపై వేలాడేటువంటి వ్యక్తిపై ఉంచాలి. మన హృదయాలు సిలువపై వేలాడేటువంటి వ్యక్తిపై ఉంచాలి. అదే విధంగా మన మనస్సు, మన దృష్టి, ఆలోచన ఎక్కడ ఉండాలంట? పరలోకం వైపు, పరలోకం పైన ఉండాలని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద కాలు ఉంచడం అంటే తగ్గించుకొని జీవించాలి, తగ్గింపు కలిగి జీవించాలి, వినయంతో జీవించాలి, వినమ్రతతో జీవించాలి అని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది మన కాళ్ళు భూమిపై ఉండాలి. అదే విధంగా మన హృదయము సిలువపై ఉండాలి, సిలువపై వేలాడేటువంటి వ్యక్తిపై ఉంచాలి. ఎందుకోసం అంటే సిలువలో మన దేవుడైనటువంటి యేసు ప్రభు నీ కోసం నా కోసం శ్రమలను సహించాడు, తన రక్తాన్ని చిందించాడు, సిలువను మోసాడు, సిలువను భారాన్ని ఆయన మోసాడు. మనందరం కూడా మానవులందరి మేలు కొరకు ఆయన ఆ సిలువలో యొక్క ప్రాణాన్ని బలంగా ఉంచాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మన మనస్సు ఎక్కడ ఉంచాలంటే అది పరలోకం వైపు ఉంచాలి. ఎందుకంటే అందరం కూడా దేవుని యొక్క బిడ్డలం, పరలోకము బిడ్డలం అని మనకు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వాక్యంలో మనకు అక్కడ సెలవిస్తూ ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వాక్యంలో మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. చదవమా. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వాక్యంలో మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన మనస్సు ఎక్కడ ఉంచుకోవాలంట? పరలోకం వైపు ఉంచుకోవాలి. పరలోకం మీద మన దృష్టి నుంచి మనం ప్రార్థన చేయాలి అని ఒక మహానుభావుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, keep your feet on the ground, your heart on the cross and your mind on the heaven అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. మీ యొక్క కాలు భూమి పైన, మీ యొక్క హృదయము సిలువపై వేలాడేటువంటి వ్యక్తి పైన, అదే విధంగా మీ మనస్సులు పరలోకం పైన ఉంచి ప్రార్థన చేయండి. అప్పుడే అందరం కూడా ముఖ్య జీవనం పొందుతామని ఆయన తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ యొక్క 5 వారాలు కూడా మనము సిలువలో పలికినటువంటి వాక్కుల గురించి మనము ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈ యొక్క గడిచినటువంటి 5 వారాలు కూడా ప్రభువు సిలువలో పలికినటువంటి 5 మాటలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అది ఆ 5 మాటలు ఎవరైనా చెప్తారా? మనము 5 వారాలు ధ్యానించుకున్నటువంటి ఆ 5 మాటలు ఎవరైనా చెప్పగలరా? ఏమి గుడి లేదు, వినడం లేదు కదా. రోడ్డు వస్తున్నప్పుడు పోతున్నాం అంతే కదా. గుడికి వస్తున్నా ఇక్కడ ఏ పాలక ఏదో రావాలి, ఏదో చెప్తారో కొద్దిసేపు ఆకు పడతాము, కొద్దిసేపు తర్వాత విందు భోజనం చేస్తాం, ఇతరులతో మాట్లాడతాం, మనం ఇంటికి పోతాం అంతే కదా. మనం ఉండేది అలాగే ఉండేది. 5 మాటలు, నేను 7 మాటలు అడగలేదు, 5 మాటలు అడిగాను. మనందరం కూడా మంచిగా ధ్యానించుకుంటున్నాం. 5 వారాలు 5 మాటలు కూడా మనం ధ్యానించుకుంటున్నాం. ఈ మన గుర్తులు ఏంటి తెలుసా? సీరియల్స్, అది 1 నెల క్రితమైనా సరే, 2 నెలల క్రితమైనా సరే, అది మంచి గుర్తుంటుంది మనకు. ఆ అమ్మాయి ఏమైంది లేకపోతే ఏమైంది అనేది మనకు బాగా గుర్తుంటుంది. కానీ దేవుడి వాక్యం మనకు అసలు గుర్తే ఉండదు. మొదటి వాక్యముగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగు వీరిని క్షమింపు అని ఆ ప్రభు సిలువలో పలికాడు. క్షమాపణ గురించి ఆయన పలికాడు. రెండవ వాక్యముగా నేడే నీకు నాలో పరలోకంలో ఉండువు అని ఆయన ఆ
ప్రభువు వారికి రక్షణ బలాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే ఇదిగో స్త్రీ నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ తల్లితో అదే విధంగా యోహాను గారితో ఆయన పలికాడు. అప్పగింతలు ఆయన చేశాడు. నాలుగవదిగా చూసినట్లయితే నా దేవ నా నేల అర్పించింది అని కనబడినటువంటి ఎడబాటుతనాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక ఐదవదిగా మనము చూసుకున్నట్లయితే నాకు దాహం అవుతున్నది అని ఆయన పలికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మనం ఈరోజు అందరం కూడా 6వ మాటగా ధ్యానించుకోబోతున్నటువంటి 6వ మాట యోహాను గారు రాసిన లేఖ, యోహాను గారు సువార్త 19వ అధ్యాయము. బైబిల్ తెరవండి ఉండేవాళ్ళు. 19వ అధ్యాయము 30వ వాక్యం. 19వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలపరిచి ప్రాణం విడిచినవని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సమాప్తమైనది అని 6వ మాటగా ఆ ప్రభు సిలువలో పలుకుతూ ఉంటున్నాడు. దానిని ఈ యొక్క సమాప్తమైనది అని మనము గ్రీకు పదములో బైబిల్ నూతన నిబంధన గ్రీకులో రాయబడింది. ఆ యొక్క గ్రీక్ పదంలోనే మనం చూసుకున్నట్లయితే దాని యొక్క అర్థము మనం చూసుకున్నట్లయితే టెటెలెస్కాయ్ అంటారన్నమాట. టెటెలెస్కాయ్ అనగా అది సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటిది ఆయన పలుకుతూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటకు 4 రకాలుగా మనము అర్థం తెలుసుకోవచ్చు. 4 రకాలుగా అర్థం తెలుసుకోవచ్చు. వేదాంత పండితులు 4 విషయాలను ఈ యొక్క టెటెలెస్కాయ్ సమాప్తమైనది అనే దాని గురించి పలుకుతూ ఉంటూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే అర్థం ఏమిటంటే దిస్ అకంప్లిష్డ్, నెరవేర్చబడింది అని అక్కడ రాయబడింది. తండ్రి దేవుడు తన మీద పెట్టినటువంటి బాధ్యత నెరవేరింది. పరమ తండ్రి యేసు క్రీస్తు మీద ఉంచినటువంటి ఆ పని నెరవేర్చబడింది అని చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే టు పర్ఫార్మ్ అని అర్థం కూడా ఉంటుంది. దీని అర్థం కూడా నెరవేర్చబడింది. తీర్చుట అనే అర్థం కూడా వస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర విధి విధానాలను అవన్నీ కూడా ప్రభువు తీర్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. పరమ తండ్రి మానవునికి విధించినటువంటి మానవ మీద ఉంచినటువంటి విధానాలన్నీ కూడా తీర్చబడ్డాయి. యేసుక్రీస్తు ఆ శిలువలో ఆ కార్యాన్ని పూర్తి చేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా మనం చూస్తున్నట్లయితే టు పే, చెల్లించుట, విమోచన క్రయధనాన్ని ఆ ప్రభువు వారు చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన యొక్క ధనాన్ని, ఆయన పాపం తీయటువంటి క్రయధనాన్ని ఆయన చెల్లించాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. పూర్వ దినాలలో బానిసలుగా ప్రజలను అమ్మేవారు అన్నమాట. ఏ విధంగా అయితే కూరగాయలను మనము మార్కెట్లో కొంటామో అదే విధంగా బానిసలను కూడా ఆనాటి సమాజంలో అమ్మేవారు అన్నమాట. అటువంటి సమాజంలో అమ్మేవారు ఏం చేసేవారంటే ఆ బానిసలు ఏ విధంగా కొనేవారు, విక్రయించేవారు అని మనం చూస్తున్నట్లయితే వారిని బంగారంతో, వెండితో కొనేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు కూడా సకల మానవాళిని సాతాను యొక్క బానిసత్వం నుండి, పాప బంధము నుండి మనలను తన రక్తం చిందించి మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు అని మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనం బంగారం చేత, వెండి చేత విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తంతోనే మనం విమోచింపబడ్డాము, మనము
రక్షింపబడ్డాము ప్రియ సహోదరి సహోదరా. ఇప్పుడు ఆ విమోచన కార్యము మొత్తం కూడా సమాప్తమైనది అని మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయము 7వ వాక్యం మనకు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వాక్యం మనము అక్కడ చూస్తున్నట్లయితే, క్రీస్తు రక్తం వలన మనము విముక్తులమైతిమి. క్రీస్తు రక్తం వలన మనం బానిసత్వం నుండి రక్షింపబడ్డాము అని మనకు తెలియజేస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరా. అది 3వ వాక్యముగా 3వ అర్థముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 4వ అర్థముగా మనం చూస్తున్నట్లయితే చాలించుట, టు మేక్ an end, చాలించుట అని మనం చూస్తూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనకు ఇక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. ఈ లోక పాపము ఈ రోజున శిలువ మీద కొట్టివేయబడి మనిషి మీద ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వాక్యంలో మనకు చాలా చక్కగా వ్రాయబడింది. ఈ ప్రస్తుత దుష్ట యుగము నుండి పాపము యుగము నుండి మనకు విముక్తి కలిగించుటకై మన తండ్రి దేవుని సంకల్పం అనుసరించి మన పాపముల కొరకు క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకొనెను అని ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అటువంటి పాపపు కార్యాలంతా కూడా ఆయన తీసివేశాడు, ఆయన కడిగి వేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అటువంటి కార్యము, పాప కార్యం అంతా కూడా సమాప్తమైంది అని ఆయన పలుకుతూ ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. నిజమే ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు మనకు చాలా ప్రత్యేకమైనది. ఆయన పొందినటువంటి బాధలు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పొందలేదు అని మనం చూసుకుంటున్నాం, చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఒక ప్రణాళికతో వచ్చాడు. ఒక ప్రణాళికలో ఆయన ఈ లోకంలోకి వచ్చి అందరినీ కూడా ఆ ప్రణాళికని కూడా శిలువలోనే సమాప్తి చేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ప్రణాళిక ఏమిటంటే ఇలా లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు మనము ధ్యానించుకుందాం. ఆ ప్రణాళిక ఏంటి? బయలుదేరడం చెరువులు కాదు. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు మనం అక్కడ చూసుకున్నట్లయితే, యేసు ప్రభువు వారు తన యొక్క విశ్రాంతి దినమున కపర్నహూము దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుండగా వారికి ఆ యొక్క గ్రంథాన్ని వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఆయన చదువుతూ ఉన్నారు. ఆయన ప్రణాళికల ప్రకారం 18వ వాక్యం మనం చదువు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనను కలుగు చేయుటకు, అదే విధముగా ప్రభు యొక్క సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులా, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే అక్కడ నాకు స్పష్టంగా తెలపబడింది. నలిగిన వారి కొరకు, చెరలో ఉన్న వారి కోసము, గుడ్డి వారి కోసము, పీద వారి కోసము, పేదల కోసము, పాపుల కోసము, అపవాది కార్యాన్ని తుడిచివేయడానికి కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ప్రణాళిక కోసము ఈ లోకానికి ప్రభు వచ్చాడు. మనిషికి పాప విమోచన కలిగించడానికి, మనిషిని పాపం నుండి విముక్తి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన చేసినటువంటి, ఆయన చేయవలసినటువంటి యాగం అంతా కూడా పూర్తి చేశాడు, తనకు వసపడినటువంటి ఆ పనంతా కూడా ముగింపుకు వచ్చి
వారు రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 4వ వాక్యం మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా సమాప్తమంటూ ఉంటుంది. క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే మనిషి యొక్క నేరాలు పాపాలను మాత్రమే అది చూపిస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా క్రీస్తు ప్రభు నీ పక్షాన నీ కోసము వాటిని సమాప్తి చేశాడు, వాటినంతా కూడా కడిగి వేశాడు అని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ నేరం నువ్వు చేశావు, ఈ నేరం ఫలానా వ్యక్తి చేశాడు, ఈ నేరం ప్రకారం నువ్వు జీవించాలి అని ఆ ధర్మశాస్త్రము పలుకుతూ ఉంటుంది. ఏ నేరం నువ్వు చేశావో అటువంటి శిక్ష పడుతూ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు శిలువలో ఏం చేశాడంటే ధర్మశాస్త్రం చెప్పినటువంటి నేరాలన్నింటినీ కూడా సమాప్తం చేశాడు, వాటిని కూడా రూపుమాపాడు, వాటిని కూడా తొలగించాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అన్ని రకమైనటువంటి ప్రవచనాలు అన్ని కూడా సమాప్తమైపోయాయని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు బలి ద్వారా క్రీస్తు బలులు కూడా క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు కూడా సమాప్తం చేయబడ్డాయి అని మనం చూస్తూ ఉంటున్నాం. సాతాను యొక్క అధికారము మనిషిపై ఉన్నటువంటి అధికార బానిసత్వం అంతా కూడా పోయింది. అందుకే ప్రభు అంటున్నాడు సమాప్తం అయిపోయింది, అంతా కూడా అయిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి బలులు మనం చాలా రకరకాలైనటువంటి బలులు ఉండేవి. ఫిబ్రవరిలో రాసిన లేఖలో 10వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. ఫిబ్రవరి రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వాక్యం చదవండిమా. బలులు చాలా రకరకాలుగా ఉండేవన్నమాట. చూద్దాం, బలులు అర్పణలు ఉంటున్నాయి, దహన బలులు ఉంటున్నాయి, పాప పరిహార బలులు ఉంటున్నాయి, అదేవిధంగా కృతజ్ఞత బలులు ఉంటున్నాయి. అలా రకరకాలైనటువంటి బలులు ఉండేటివి ఆనాటి సమాజంలో. కానీ ప్రభువు యొక్క బలి ద్వారా ఆ యొక్క బలులన్నింటినీ కూడా సమాప్తం చేసి క్రీస్తు ప్రభు వలె అత్యంతమైనటువంటి యాగముగా ఆయన మార్చాడు అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, అన్ని ప్రవచనాలు అన్ని బలులు కూడా యేసుక్రీస్తు గురించి పలికినటువంటి పలుకులు కూడా అవన్నీ కూడా సమాప్తమైనాయి. ఇట్ ఈస్ ఫినిష్ అని ఆ ప్రభువు వారు తెలియజేస్తూ ఉంటున్నారు. సిలువలో వాడినటువంటి ఆ పలికినటువంటి పలుకు తర్వాత ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు ఆ యొక్క సిలువలో ఉంటూ సమాప్తమైనది అని పలికిన తర్వాత ఏం జరిగిందో అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 45వ వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 45వ వాక్యం మనకు చదువుదాం. సువార్త 23:45. దేవాలయపు తెర నడిమికి చిరిగెను. దేవాలయపు తెర నడిమికి చిరిగిందంట. ప్రియ సహోదరి సహోదర, యేసు పలికిన తర్వాత సమాప్తమైనది అని ప్రాణం విడిచిన తర్వాత దేవాలయపు తెర నడిమికి చిరిగిందని లూకా సువార్త 23వ అధ్యాయం 45వ వాక్యం వరకు మనం ఆ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు పరిశుద్ధ స్థలంలోకి ఆవరణలోకి ఒక తెర ఉండేది, ఒక గుడ్డ ఉండేది, ఒక గడ్డ ఉండేది. ఆ తెరలోనికి సంవత్సరానికి ఒక్కసారి
ఒక్కసారి మాత్రమే, ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ఆ లోపలికి వెళ్ళేవాడు. ఒక్కసారి మాత్రమే అలా లోపలికి వెళ్ళి పాప పరిహార బలిగా ఆయన అర్పించి లోపలికి వచ్చేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రక్త ప్రోక్షణ చేసేవాడు. ఇక్కడ ప్రజలందరూ కూడా బయట ఎదురు చూసేవారు ఆ యొక్క దేవాలయంలోకి, ఆ యొక్క పవిత్రమైన స్థలంలోకి వెళ్ళకుండా. అలా ఎప్పుడైనా సరే సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఒక ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ యొక్క ఆరాధనను, ఆ యొక్క రక్త ప్రోక్షణ చేసి లోపలికి వచ్చేవాడు. అది ప్రభువుకి అదే విధంగా మనుషులకు మధ్యగా ఒక తెరగుడ్డగా ఉండేది, ఆ యొక్క ఒక అడ్డుగోడగా ఉండేది అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ యొక్క అడ్డుగోడగా అలా మిగిలిపోయింది. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూద్దాం. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండును ఆయన తిన్నాడో, దేవుడు చేసినటువంటి ఆజ్ఞను మీరాడో, అప్పుడే ఆయన పాపం కట్టుకున్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దానికి ఫలితంగా దేవుడు ఆయనను బయటకు ఏదేని యొక్క ఆ యొక్క తోట నుండి ఆయనను గెంటి వేస్తూ ఉంటున్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవుడు తినవద్దన్న పండును తినటువంటి ఆదామును ఆయన కొడుతూ బయటకు పడేస్తూ ఉంటున్నాడు. అలాగా అటు కూడా దేవునికి మరియు మనిషికి మధ్యగా అలా ఏర్పడిందని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రధాన యాజకుడు ఒక సంవత్సరానికి మాత్రం ఒకసారి మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు. మనుషుల యొక్క పాప పరిహార బలిగా సమర్పించేవారు. అలా వెళ్ళేటువంటి సమయంలో తనకు ఆ యొక్క అంగీకి ఒక కాలు కట్టుకునేవారు. అలా వెళ్ళేటువంటి సమయంలో అంగీకి తాడు, అదే విధంగా చేతిలో ఒక గంట ఉండేది అన్నమాట. అలా ఎందుకు వెళ్ళేవారంటే, అలా మన యొక్క జీవితంలో ఏ పాపం చేసినా సరే, కొన్నిసార్లు మనం దేవుని యొక్క ఆజ్ఞలు మీరి జీవించినట్లయితే అలా వెళ్ళినటువంటి వ్యక్తి మరణించేవాడు అన్నమాట. అందుకే ఆ ఎప్పుడు కూడా ఆ యొక్క గంట కూడా మోగేదన్నమాట. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అలా మరణించినటువంటి వ్యక్తిని ఇతరులు కూడా తీసుకొని రాలేరు. ఒకసారి ఆ వ్యక్తి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చనిపోతే 10 మంది కూడా లోపలికి వెళ్ళి 4-5 మంది వెళ్ళి తీసుకురావడానికి కుదరదు. ఎందుకంటే వారు కూడా వెళ్ళి చనిపోయేటువంటి వారు అని వారు భావించేవారు. అందుకే ఆ యొక్క తాడును ఆ యొక్క నడుము కట్టుకొని లోపలికి పంపించి ఎప్పుడైనా సరే ఆ గంట మోగుతున్నట్లయితే ఆ యొక్క ప్రధాన యాజకుడు బతికి ఉండేవాడు అని వారు భావించేవారు. అలా గంట మోగకుండా ఉన్నట్లయితే అతను చనిపోయాడు అని ఆ తాడును వారు లాగేవారు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అలా వెళ్ళినటువంటి సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి పాపం పరిహార బలిని ఆయన చేసి తిరిగి వచ్చేవాడు. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పాపం పరిహార బలిని కూడా ఇతరులకు పంచుకునేవాడు, ఇతరులకు తెలియజేసేవాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అలా అటువంటి పరిశుద్ధమైనటువంటి సిలువలో దేవుడు యేసుక్రీస్తు సిలువ యాగం చేసి మన యొక్క ఆయన కోసం ఆయన పలికినటువంటి ప్రభు కొరకు పలికినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆయన సమాప్తం చేశాడు. సిలువలో ఆయన కడిగి వేశాడు. ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని పలకగానే దేవాలయం తెర రెండుగా చెరిగిపోయింది. దాన్ని దేవుడే, సాక్షాత్ దేవుడే దాన్ని చింపి వేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. పైనుంచి దిగి వచ్చినటువంటి ఆ యొక్క దేవాలయం తెర చెరిగిపోయింది. అంటే దేవుడికి, మానవునికి, భగవంతునికి, పాపికి ఉన్నటువంటి ఆ బంధము తెగిపోయింది. ఆ యొక్క ఇద్దరు కూడా శత్రువులు కాదు, ఇద్దరు కూడా తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని కలిగినటువంటిగా ఉంటున్నారు. వారి మధ్య వైరం తొలగిపోయింది, వారి మధ్య ఒక సంధి కుదర్చబడింది అని మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరి సహోదర, అలా ఆ దేవాలయం చెరిగిపోయినప్పుడు
ఉండవచ్చు, దేవుడి యొక్క సన్నిధిలోకి రావచ్చు, దేవుడి యొక్క సన్నిధిలో వారందరూ కూడా ఉండవచ్చు అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, అది సమాప్తమైనది. దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉగ్రత, దేవుడిలో ఉన్నటువంటి ఆ కోపం అంతా కూడా అది తొలగిపోయింది. దేవుడు చేసినటువంటి ఆ యొక్క పని అంతా కూడా ఆయన పూర్తి చేస్తాడు. నీ కోసం, నా కోసము దేవుడు చేసినటువంటి ఆ యొక్క కోపాన్ని అంతా కూడా ఆయన మొత్తాన్ని కూడా ఆయన తీర్చివేశాడు, ఆయన కడిగి వేశాడు. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత, ఆ పాత్రను ఆయన పూర్తిగా తాగాడు అని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క రక్తము బిందులో ఒక చుక్కను కూడా నీకు నా కోసము మిగల్చకుండా ఆయన తాగాడు అని మనం చూస్తుంటున్నాం. ప్రియ సహోదరుల సహోదరులారా, ఇప్పుడు ఆయన సమాప్తమైనది పలికినటువంటి ఆ తరుణంలో అందరం కూడా మనం ఏం చెప్పాలంటే, నేను బలవంతుడును, ఇప్పుడు నేను బలహీనుడు కాదు, నేను పాపాత్ముడు కాదు, నేను ఇప్పుడు విజయాన్ని పొంది ఉన్నాను అని మనందరం కూడా గట్టిగా చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పాపి అనాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఇప్పుడు పాపిని కాదు, క్రీస్తు ప్రభు యొక్క రక్తంచే నేను కడగబడి పరిశుద్ధుడిగా మారాను. ఒక బలహీనుడు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నేను ఇప్పుడు దేవుడి యొక్క రక్తంతో కడిగి బలవంతుడు అయ్యాను అని అందరూ కూడా చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇప్పుడు స్వేచ్ఛాశీలిని, ఒక దేవుడి బిడ్డగా ఉంటున్నాను, దేవుడి బిడ్డగా మార్చబడ్డాను. ఎందుకోసం తెలుసా? ఆయన అంతా కూడా సమాప్తం చేశాడు. ఆయన అన్నిటిని కూడా సమాప్తం చేసి నిన్ను, నన్ను, ఒకరు కూడా బలవంతులు చేశాడు, పరిశుద్ధుడిగా ఆయన మలిచాడు. నిన్ను, నన్ను, ఒకరు కూడా దేవుడి బిడ్డగా ఆయన మలిచాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవుడు దర్శించినటువంటి వాక్యాన్ని, దేవుడిని తండ్రి అనేటువంటి పిలిచేటువంటి స్వేచ్ఛను నీకు నాకు ఆయన వసిగాడు. ఆనాడు ప్రభు శిలువ యాగం చేసి మనకు బంగారు లాంటి జీవితాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు ఆనాడు శిలువ యాగంలో తనను తాను తన రక్తాన్ని చిందించి మనకందరికీ కూడా ఒక బంగారు జీవితాన్ని ఇచ్చాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరోజు చిన్నారి స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో ఆ టీచర్ గారు ఆ యొక్క సమయంలో తన యొక్క మెడలో బంగారు చైన్ అన్నమాట సిలువ వేసుకొని ఆమె పోతుంది. అలా పోయినప్పుడు ఆ టీచర్ గారు ఆ చిన్నారిని చూసి ఇలా అంటుంది, నువ్వు మంచిగా ఏం బాగున్నావు, నీ మెడలో కూడా బంగారు సిలువ మెరుస్తూ ఉంటుంది, చాలా బాగా ఉంది. నీకు తెలుసో లేదో, నీ యేసు ప్రభువు మోసింది సిలువ 2 కర్రలు, నీ మోసింది 2 కర్రలు, రక్తంతో కూడినటువంటి సిలువ, అది చాలా బాధాకరమైనటువంటి సిలువ. నువ్వేమో బంగారుతో చేసినటువంటి సిలువను మోస్తూ ఉంటున్నావు. నువ్వు చాలా అలంకరణగా దానిని ఉపయోగించుకుంటున్నావు. కానీ ఆనాడు మోసింది సిలువ చాలా బాధాకరమైనటువంటి సిలువ, చాలా బాధతో కూడినటువంటి సిలువ, రక్తంతో చెందించబడినటువంటి సిలువ అని ఆ టీచర్ గారు ఆ చిన్నారితో చెప్పిందన్నమాట. అప్పుడు ఆ చిన్నారి ఏమిటంటుందంటే, అవును టీచర్, కరెక్టే, మీరు చెప్పినంతా కూడా కరెక్టే. యేసయ్య నా కోసం ఆ రక్తాన్ని చిందించాడు, ఆ భారాన్నంతా మోసాడు. అది చాలా బాధాకరమైనటువంటి సిలువ, అది చాలా ఘోరమైనటువంటి సిలువ. అవన్నీ కూడా ఆయన మోసాడు. ఎందుకో తెలుసా? నాకు బంగారం లాంటి జీవితాన్ని ఇవ్వడానికి, బంగారం లాంటి ఆ సిలువను నాకు ఇవ్వడానికి, న్యాయవంతముగా నేను జీవించడానికి, స్వేచ్ఛగా నేను జీవించడానికి, దేవుడిని తండ్రి అని పిలిచడానికి ఆయన నాకు ఆ స్వేచ్ఛను నాకు ఇచ్చాడు అని ఆ చిన్నారి టీచర్ గారితో చెప్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మోసింది ఆ యొక్క కఠినమైనటువంటి సిలువ,
రక్తముతో కూడినటువంటి శిలువ, బాధాకరమైనటువంటి శిలువ ఆయన నీ కొరకు నా కోసం మోసాడు. కాబట్టి మోసినటువంటి ఆయన ఏమి చేట బంగారు లాంటి జీవితాన్ని నీకు నాకు ప్రసాదించాడు. స్వేచ్ఛమైనటువంటి జీవితాన్ని మనకు వసిగాడు. పాపం నుండి విముక్తిని మనకు కలిగించాడు. పాపం నుండి మనల్ని బానిసత్వం నుండి మనల్ని విడిపించి ఆయనను తండ్రి అనేటువంటి పిలుపును అందుకోవడానికి పిలుచడానికి మనందరినీ కూడా ఆయన అర్పణ చేశాడు. కాబట్టి బంగారం లాంటి ఇచ్చినటువంటి ఆయనను మనము ఈ యొక్క సమయంలో ఆరాధన చేద్దాం. అందరం కూడా కలుసుకుంటూ పాడుకుందాం. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మాకు నడిపించువాడు నీవై
మనందరినీ కూడా తండ్రి అనేటువంటి సంబోధించడానికి మనకు అవకాశాన్ని కలిగించినటువంటి ఆ పరమ దేవుడు ఈరోజు అందరినీ కూడా తెలుస్తూ ఉంటున్నాడు. అలనాడు యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? మన మీద ఉన్నటువంటి పాప భారం, మన మీద ఉన్నటువంటి ఆ శాప భారం తీసేటువంటి ఆ ప్రక్రియలోనే ఆయన పలుకుతూ ఉంటున్నాడు, సమాప్తమైనది. ఆయన మనిషిగా ప్రయోజనం చేశాడు, అంతా కూడా సమాప్తమైనది అని ఆ ప్రభు శిలువలో పలికాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఒక మనిషిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అంతా కూడా ఆయన పాప భారము తొలగించడానికి. ఆ కార్యం అంతా కూడా ఈనాడు ఆ శిలువలో సమాప్తమైనదని పలుకుతూ ఉంటున్నాడు. 33 సంవత్సరాలుగా ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు చేసినా సరే ఆయన శిలువలో చేసినటువంటి ఈ యొక్క అద్భుత కార్యము, ఈ యొక్క కార్యం ద్వారా నెరవేర్చడం ద్వారా ఆయన ఈ యొక్క శిలువ యాగం చేయడానికి ఆయన వేచి ఉంటూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అద్భుత కార్యాలు, అద్భుతం చేసినటువంటి అద్భుత పనులు అన్ని కూడా శిలువలోనే నెరవేర్చబడ్డాయి. అన్ని కూడా ఆయన శిలువలోనే చేశాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. మనుషుల యొక్క అందరి యొక్క పాప క్షమాపణ ఇవ్వాలి అని ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మానవుని పాపం అనేటువంటిది తండ్రి నుండి వేరు చేసింది, పరలోకం నుండి గెంటి వేసింది, నిత్య జీవం నుండి నిత్య జీవము అతని నుండి తొలగించబడింది పాపం ద్వారా. ఆ పాపాన్ని తొలగిస్తే తిరిగి మానవుడు దేవుడి దగ్గరికి చేరుతాడు, మానవుడు పరలోకం చేరుతాడు, మానవుడు నిత్య జీవం పొందుతాడు అని ప్రభువు లోకానికి వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని లేఖనాలు, దేవుని బైబిల్ మనం పరిశీలించినట్లయితే, చదివినట్లయితే మనకు ఈ కార్యం అర్థమవుతుంది. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి, పాపము మరిచిపోవాలంటే రక్తము ప్రోక్షింపబడాలి, రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తం ఎవరిది ఉండాలంట? పరమాత్ముడై ఉండాలి. ఆ పరమాత్ముడి యొక్క రక్తమే చిందించాలి. అందుకే దేవుడు లోకానికి వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ పరమాత్ముడు సకల జీవులను సృష్టించాడు. ఆ పరమాత్ముడు సకల మానవులను కూడా తన రూపంలో సృష్టించాడు. ఆ పరమాత్ముడు ఆకాశాన్ని భూమిని కలగ చేశాడు. అదేవిధంగా మనిషి పాపం పోవాలంటే, మనిషికి శాంతి రావాలంటే, మనిషికి సమాధానం రావాలంటే ఆ పరమాత్ముడే పరమును విడిచి, పరలోకాన్ని విడిచి, తండ్రి యొక్క గృహాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి రక్త మాంసాలుగా ధరించి మనందరి కొరకు తన యొక్క రక్తాన్ని కార్చి శిలువపై తన యొక్క రక్తాన్ని చెందించి వధించబడి ఆ రక్తముతోనే, ఆ రక్తమే పాప క్షమాపణ జరుగుతూ ఉంటుంది. ఆ రక్తంతోనే మన యొక్క పాపములన్నింటినీ కూడా అడిగి వేస్తాడు అని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎండ లేదు, చల్లగా ఉంది వాతావరణం. వస్తాను కదా అందరికి, చాలా బాగా క్లైమేట్ బాగుంది, ఎండ లేదు, వేడి కూడా లేదు. ఇన్నాళ్ళుగా మనకు కొద్దిగా చాలా వేడిగా ఉండేది, కానీ ఈరోజు మాత్రం మనకు కొద్దిగా రాత్రి కూడా బాగా వాతావరణము వానపడి చల్లబడింది. కాబట్టి మనకు నిద్ర రావడం కొద్దిగా చాలా సహజమే, కానీ కొద్దిసేపు మాత్రమే గ్రహించుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆ రక్తం ద్వారానే, యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉంది. అందుకే ఆ యొక్క లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోక చరిత్రలో పవిత్రమైనటువంటి రక్తాన్ని
రక్తాన్ని కాచింది యేసు ప్రభు ఒక్కడే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ లోక చరిత్రలో పురాణాలు చూసుకునే, వేదాంతాలు చూసుకున్నా, ఏమి చూసినా సరే తన యొక్క రక్తాన్ని చిందించి పాపాన్ని కడిగేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన యేసయ్య. కాబట్టి మనందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పాలి, దేవునికి చప్పట్లు కొడుతూ ఆయనను ఆరాధించాలి. గట్టిగా చప్పట్లు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనంతా కూడా సమాప్తము చేశాడు. నీ యొక్క దుఃఖాన్ని సమాప్తం చేశాడు, నీలో ఉన్నటువంటి బాధలను సమాప్తం చేశాడు, నీ యొక్క రుణాన్ని ఆయన సమాప్తి చేశాడు, నీ యొక్క అప్పులను సమాప్తం చేస్తాడు అని అందరం కూడా ఈరోజు ఈ యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం. నీలో ఉన్నటువంటి కష్టాన్ని సమాప్తం చేసి నీకు ఉన్నతమైనటువంటి దేవుడి కృపలో దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన చేయి. నీ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతుంటున్నావా? నీ యొక్క అనారోగ్యాన్ని తుడిచివేసి నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయన దయచేస్తాడు. నీలో ఉన్నటువంటి శ్రమలను, అక్కరలను, నీలో కలుగుతున్నటువంటి హింసలను, శోధనలను, దుఃఖాలను, నీ అపవాదులన్నింటి కూడా ఆయన సమాప్తం చేస్తాడు. నిన్ను తన యొక్క అనుగ్రహంతో, దీవెనలతో ఆయన నింపుతాడు అని ఈనాడు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ వేదనతో ప్రార్థనకు వచ్చావా? ఇరుగు ఇబ్బందులతో ఈ యొక్క దేవుని సన్నిధిలోకి వచ్చావా? ఒకవేళ నువ్వు ప్రయాసపడి భారంతో అలసి సొలసి భారం మోస్తూ ఈ యొక్క సమయంలో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీలో ఉన్న ప్రతి ఒక్క భారాంతను కూడా ఆయన తొలగిస్తాడు. నీలో ఉన్న ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ఆయన తొలగిస్తాడు. మనము ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు. మనం బయట కూడా మాట్లాడుకోవచ్చు. బయట కూడా వేరే విధంగా రకరకాలైనటువంటి మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మాట్లాడడం కాదు. గుర్తుంచుకోండి, ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకు వచ్చామో మనం ఉన్నటువంటి భారాన్నంతా కూడా దేవునికి వెలువచ్చుకొని ఆయన ద్వారా దేవుని కృపలు పొందడానికే మనం ఈనాడు ఈ సమయంలో తెచ్చుకుంటున్నాం. 6వ వాక్యం ఏమి సెలవిస్తూ ఉంటుంది? చెప్పండి, 6వ వాక్యం ఏమి సెలవిస్తుంది? యేసు శిలువలో పలికినటువంటి 6వ వాక్యం ఏంటి? ఒక గంట అయింది ప్రసంగం కట్టుబడి దానిలో మర్చిపోయాడంటే ఏమనుకోలేదు. ఏంటి చెప్పండి, ఏ వాక్యం మనం ధ్యానించుకుంటున్నాం? సమాప్తమైనది అని యేసు ప్రభు శిలువలో పలికాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రయాసను తీర్చి నీకు ఊరటను వసిగేటువంటి వాడు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా అంతం వరకు జీవించే కాలంతో వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తుది వరకు కూడా ఆసక్తి కనబరచాలి. నిరీక్షణతో కూడినటువంటి ఉత్సాహం కలిగి జీవించాలి. అంతం వరకు కూడా మనము సాహసించాలి. మన రక్షణను ప్రేమతో కాపాడుకొని పౌలు వలె మనం కూడా పలకాలి. పౌలు గారు కూడా పలికినటువంటి పలుకును కూడా మనం కూడా పలకాలి. 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు. పౌలు గారు 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు. ఇంతవరకు మనందరం కూడా మనము ఈ యొక్క ప్రసంగాన్ని అంతా కూడా ముగించే సమయంలో మనందరం కూడా దేవుడికి దగ్గరైనటువంటి బిడ్డలుగా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. మనకు దేవుడు వస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనము గొప్పగా పాటిస్తూ దేవుని యొక్క నిరీక్షణలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును
ముగించితిని. విశ్వాసమును నిలుపుకొంటిని. విశ్వాసమును నిలుపుకొంటిని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుడు మనందరికీ కూడా రక్షణ ఇచ్చాడు. దేవుడు మన యొక్క పాపములను, మన యొక్క ఊరటను, మనలో నుండి ప్రతి ఒక్క హింసను, బాధలు, శ్రమలన్నింటినీ కూడా ఆయన సమాప్తం చేశాడు. కానీ నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వేం చేయాలంట? ఈ యొక్క విశ్వాసాన్ని నిలుపుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని నువ్వు నిలుపుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి యొక్క పైనటువంటి కోరికను నువ్వు నిలుపుకొని నువ్వు జీవించాలి. అందుకే అది ఎప్పుడు వరకంట? చివరి వరకు, నేను జీవించి ఉండేంత వరకు, నా జీవిత కాలం అంతా కూడా ఈ యొక్క విశ్వాసాన్ని నిలుపుకొని నేను జీవించాలి. అప్పుడే దేవునికి చేసేటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ యాగం అంతా కూడా ఫలితాలు కూడా మన జీవితంలో పొందగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవుడు పలికినటువంటి ఆ వాక్కు సమాప్తమైనదే అని ఆయన పలికాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా చివరి వరకు కూడా పలకాలి. ఏమిటంటే నేను కూడా నా యొక్క పలుకును, నా యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని తుది వరకు నేను ముగించాను, ఆ నమ్మకంగా నేను జీవించాను అని ఆ ప్రభుతో పలకాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ ప్రభు పలికినటువంటి ఆ పలుకు ఎలాగో తెలుసా? అది విజయ కేకగా ఉంటూ ఉంది. ఆ ప్రభు శిలువలో పలికినటువంటి పలుకు కొందరు ఏమంటారంటే, అది ఒక ఆర్తనాదముగా ఉంటూ ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి బాధ ద్వారా ఈ పలుకులు ఆ ప్రభు పలుకుతూ ఉంటూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క వాక్కు అనేది విజయ సంకేతము, విజయానికి సంకేతము. అది బాధాకరమైనటువంటి వాక్కు కాదు, అది విజయానికి సంకేతము. రక్షణ కేక, అది ఆనంద కేక. పాపం నుండి మనల్ని రక్షించినటువంటి కేక, సైతాను యొక్క బంధనం నుండి మనల్ని విడిపించినటువంటి కేక ఆ యొక్క కేకగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, సాతాను రాజ్యం అంతటి కూడా ఆయన తుడిచివేశాడు. సాతాను యొక్క రాజ్యాన్ని అంతటి కూడా ఆయన నేలమట్టం చేశాడు. ఏ విధంగా అయితే ఎరుకో పట్టణాలు ఆ యొక్క గోడలు ఏ విధంగా అయితే తనంతట తాను కూలిపోయాయో, దేవుడు కూడా సమాప్తమైనదని ప్రాణం విడిచినప్పుడు, దేవుడు కూడా తన సిలువలో రక్తాన్ని చెందించినప్పుడు కూడా సైతాను యొక్క పతనం కూడా అలాగే పడిపోయింది. సైతాను యొక్క శక్తులు కూడా అలాగే పోయాయి అని మనందరూ కూడా గ్రహించాలి. సహోదరి సహోదరులారా, ఆయన మనందరినీ కూడా తండ్రికి బిడ్డగా ఆయన చేశాడు. ఆయన మనందరూ కూడా దేవునికి వారసులుగా ఆయన మలిచాడు. ఆ యొక్క సమాప్తమైనటువంటి ఆ యొక్క క్రియ ద్వారా, సమాప్తమైనటువంటి ఆ యొక్క యాగం ద్వారా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవునికి బిడ్డగా మలిచాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడిని తండ్రి అనేటువంటి సంబోధించడానికి మనము పలికాడు. కాబట్టి ఆయన లేకుండా మనము ఏమి చేయలేము అని మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో 6వ వాక్యంలో మనం చదివినట్లుగా, ధ్యానించినట్లుగా ఈరోజు మనందరం కూడా ఆయన యొక్క రక్షణ పలుకులు మనం తీసుకుంటూ ఊరట పొందడానికే మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని, మన యొక్క విశ్వాసాన్ని తుది వరకు మనం నడిపించాలని ఈనాటి సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుల, ఈనాడు దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని మనం ఉద్దేశించుకుంటూ దేవునికి స్తోత్రాలు చెబుతూ ఆ యొక్క ప్రార్థన ద్వారా, ఆ యొక్క పాట ద్వారా మనము ముగిద్దాం. Oh,
చేతులు జోడించి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ సమయంలో దివ్య సత్తాల ప్రభు సన్నిధిలో ఉన్న మనందరం కూడా మనలోని ఆహాన్ని మనలోని గర్వాన్ని పక్కన ఉంచి దీనులమై దీనత్వం కలిగి ఆ ప్రభువును మనసారా ఆరాధిస్తున్నాం. చాలా సందర్భాలలో మానవ బాధ్యత ద్వారా మనం ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాం. ఇరుగు వారి మీద దయ్యాన్ని ఆడుకుంటున్నాం. ఈరోజు నీ నుండి క్షమాపణ కోరుతున్నావా? ఇక్కడ లేకపోవచ్చు. నీవు క్షమించవలసిన వ్యక్తి ఇక్కడ ఉండకపోవచ్చు. నీ భర్త కానీ, నీ స్నేహితుడు కానీ, నీ అత్తామామ కానీ. ఒకవేళ నీవు క్షమించే లోపు చనిపోయగలవచ్చు. ఏ వ్యక్తి వల్ల అయితే నువ్వు బాధపడుతున్నావు, ఏ వ్యక్తి వల్ల అయితే ఆ వ్యక్తి బాధపడుతున్నావు, ప్రభు సన్నిధిలో సత్యత సాంగ్యంలో ప్రవేశిస్తూ జ్ఞాపకం చేసుకున్నా. ఒకవేళ నువ్వు బాధపడిన ఆ వ్యక్తి దేవాలయం ఉండకపోవచ్చు, ఈ ప్రార్థనకు రాలేకపోవచ్చు. ఎవరి మీద అయితే ప్రతీకారంతో వెళ్ళిపోతున్నారో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ భూలోకంలో ఏక మనస్కులై ప్రార్థన చేసే వారి ప్రార్థన ప్రభు ఆలపిస్తారు. మీరు ఒకరినొకరు క్షమించుకొనుడు అని ప్రభు లూకాసువార్త 7వ అధ్యాయంలో తెలియజేసినట్టుగా క్షమిస్తే దేవుని నీవు పరులను క్షమిస్తే మిమ్మల్ని కూడా మీరు కూడా క్షమించబడతారన్న ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకునే సమయంలో మన వల్ల బాధపడుతున్న వాళ్ళు, మన వల్ల ఏకతరపడి మాట్లాడిన వారు ఎవరైనా ఉన్నారని అయితే జ్ఞాపకం చేసుకున్నా. వారిని మనం స్మరణ తెచ్చుకున్నా, వారి ప్రతిభను కావచ్చు, వారి తెచ్చుకున్నా. మన కుడి ఎడమ మరి అందరూ కూడా తిరిగి నీ కుడి వైపు ఎడమవుతున్న వారు ఒకరికి దగ్గరికి వచ్చి ఒకరి మీద చేతులు ఉంచిన సమయంలో దయచేసి నేను ఒప్పుకుండా మీ కుడి వైపు ఉన్న వారి ఎడమ ఒకరి మీద ఒకరి తన మీద ఒక చేతులు ఉంచండి. సమక్షంలో సమయంలో సత్యదా సాంగ్యం. ఎవరైతే నువ్వు క్షమించాలని కోరుతున్నావో ఆ ఎదుటి వ్యక్తిలో ఆ వ్యక్తి ఊహించుకో.
భార్య కానీ మీ పిల్లలు కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒకరు తిరిగి ఒకరి మీద ఒక చేతులు ఉంచుకోండి. దయచేసి అందరూ కూడా ఎవరితో కూడా కుడివైపు ఎడమవైపు తిరగండి. రెండు చేతులు ఒక తల మీద నిర్వహిస్తున్నట్టు కాదు. దేవుడి సమక్షంలో మనం దేవుడి మాట్లాడకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో రేపు చూస్తున్నాం. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎదురు తిరగండి. ఎదురు తిరిగి వచ్చే రెండు చేతులు ఉంచండి. రెండు చేతులు ఉంచి ప్రార్థన చేయండి. వీలైతే రెండు చేతులు ఎవరు లేని వారు దయచేసి పక్కన వెళ్ళమ్మా. లేని వారు కాలికి ఎవరు ఉండకూడదు. చాలా దేవుడి సన్నిధిలో కొద్దిగా ఏమైనా తీసుకుంటున్నారేమో జాగ్రత్త. ఎందుకంటే ప్రభు మనం చూస్తున్నాడు. ఇది నవ్వే సమయం కాదు, శోధన చేసే సమయం కాదు. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో ఒంటరిగా ఎవరు ఉండకుండా దయచేసి ఒకరిని ఒకరు ఉంచండి. ఒంటరిగా ఉన్న వాళ్ళు వేరే వెళ్ళవలసింది కోరుతున్నాము. నీవు ఎవరి మీద చేయించామో ఆ వ్యక్తిని ఒకవేళ నువ్వు క్షమించలేకపోతున్నావైతే జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరి మీద అయితే పై చేయి సాధించాలని పగతో రగిలిపోతున్నావో ఆ వ్యక్తిని ఎదుటి వ్యక్తి మీద జ్ఞాపకం చేసుకో. నీ వల్ల బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారేమో మీ ఇంట్లో కానీ మీ బంధువులలో కానీ ఒకవేళ దూర ప్రాంతాల్లో కానీ ఉన్నారేమో ఆ చేయి కింద ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి అని భావించు. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ అత్త మామ కావచ్చు. ఒకవేళ నీ వల్ల బాధపడుతూ కన్నీరు కారుస్తూ వేదన చెప్తున్నారేమో చాలాసార్లు కూడా నేను ఆ వ్యక్తిని అలా అడిగకపోవచ్చు అని బాధపడుతున్నా. కానీ సత్యంత పడే లోపు ఆ వచ్చి చనిపోయి ఉండవచ్చు. ఒకవేళ నీ స్నేహితుడు మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉండవచ్చు. నువ్వు చేసినటువంటి పని వలన నువ్వు మాట్లాడిన మాట వలన ఆ బంధాలు విడిపోయి కొన్ని ఏళ్ళ తరబడి మీరు మాట్లాడకుండా మరి దూరం అయి ఉన్నారేమో. ఈ సమయంలో ప్రభు కలువరి నాలుగు మన సమక్షంలో ఉంటున్నారు. మన్నిపు కోరుదాం, క్షమించమని అడుగుదాం. ఎదుటి వ్యక్తిలో ఆ వ్యక్తిని చూడండి. ఈ చేతికి ఎన్నబడిన వ్యక్తి ఒకవేళ ఇదో నీ క్షమాపణ కోరుకుంటున్నట్లయితే ప్రభు నామంలో క్షమించే ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అంటారా ఈ భూలోకంలో ఏ ఇద్దరు ఏక మనసుకులై ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తానన్నారు. మీరు ఒకరినొకరు క్షమించమనండి అని ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేయండి, క్షమిస్తూ ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నీ యొక్క క్షమాపణ కోరుతున్న నీ బాధ్యతనైతే ఆ చేతి కింద ఆ వ్యక్తి కొత్తగా భావించి క్షమించు. ఒకవేళ నీ క్షమాపణ కోరుతున్నది భార్య అయితే ఆ చేతి కింద వ్యక్తి నీ భార్యని భావించు. ఒకవేళ క్షమాపణ కోరుతున్నటువంటి స్నేహితుడు రాళ్ళు అయితే ఆ చేతి కింద ఉన్నటువంటి ఆ వ్యక్తిని నీ స్నేహితుడిగా భావించు. ఒకవేళ నీ సత్యత కోసం నీ క్షమాపణ కోసం ఎదుగుతున్నది మీ అన్న అయితే, మీ అక్క అయితే, మీ అత్త అయితే, మీ మామ అయితే, మీ ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తిని ఊహించుకొని ఈ సమయంలో వేస్తున్నాము క్షమించేలా ప్రార్థించారు. ప్రభావంగా నేను క్షమించినట్లు మీరు ఒకరినొకరు క్షమించుకోనండి అని ప్రభుత్వ మాటలు జ్ఞాపకం తీసుకుంటాను. మీరు పనులు చేసిన తప్పిదాలు పాపాలు క్షమించలేదా మీ పనులు దాన్ని కూడా క్షమిస్తాడని ప్రభుత్వ మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. నీవు నీ ఎదుటి వాళ్ళని క్షమించిన నీవు ఏ విధంగా నా తప్పిదాలు క్షమించు అని ప్రార్థన చేయగలవని ప్రభు అంటున్నాడు. ఈ సమయంలో ప్రార్థిద్దాం, క్షమిద్దాం, మనలో ఉన్న హాని పక్కన పెడతాం. నీవు చేసే ప్రార్థన ఆ వ్యక్తికి చేరా. నువ్వు క్షమించే ఆ ప్రార్థన దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీ బంధువులకు చేరా, మీ దూర ప్రాంతాలలో వారికి చేరా. ప్రార్థన చేయండి, క్షమించండి ఆ వ్యక్తిని. క్షమాపణలోనే స్వచ్ఛత కలుగుతుంది, క్షమాపణలోనే సఖ్యత కలుగుతుంది. క్షమాపణ ద్వారా ప్రభు మరింత చేరువుగా మీకు ఉంటాడు. మనస్పర్ధలు వీడిపోతాయి. మీ కుటుంబంలో సఖ్యత లేదని కోరుతున్నారా? ఒకవేళ మీ అత్తను క్షమించాలైతే ఆ చేతి కింద వ్యక్తిని మీ అత్తగా భావించు. ఒకవేళ మీ మామ క్షమించాలైతే ఆ చేతి కింద వ్యక్తిని మామగా భావించు. ఎవరినైతే నువ్వు మనస్ఫూర్తిగా క్షమించాలంటున్నావో మనస్ఫూర్తిగా క్షమించు. ఆ సందర్భం వచ్చిన తర్వాత ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి క్షమాపణ మరి కోరుకో. ఈ తమస్కారం అయిపోయేలోపు ఈ సమయంలో ఆ వ్యక్తిని క్షమించు. తదనంతరము నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మరి క్షమించమని అడుగు. ఒకవేళ తల్లిదండ్రులకైతే కాళ్ళ మీద పడి మరి క్షమించమని ఇంటికి వెళ్ళి అడగండి. ఎందుకంటే ప్రభు కోరుతున్నారు, మీరు క్షమించండి నేను కూడా మీకు క్షమిస్తాను అంటున్నారు. ఈ సమయంలో ప్రభువా పడిపోయిన నన్ను క్షమించండి నాయన, ఇదంతా కూడా నీ చిత్తమే,
ఎంత కూడా నీ చిత్తము లేకుండా నేను ఏమి చేయలేను ప్రభువా, నన్ను స్వస్థపరచండి, నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేద్దాం. అయ్యా మరి ఆ రోజు ఎంతో మంది కూడా పాపాత్ములు చెంతకు వచ్చినప్పుడు వారిని క్షమించావే, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు నీ చెంతకు వచ్చినప్పుడు వారికి స్వస్థ చేకూర్చావే. ఈరోజు ఈ యొక్క పగ వలన, ఈ ద్వేషం వలన నా జీవితంలో స్వస్థత లేదు, ఈ కక్ష వలన నా జీవితంలో మనశ్శాంతి లేదు. ఈ సమయంలో ఈ హృదయ భారాన్ని తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను క్షమించండి నాయన, నీ చిత్తమైతే నన్ను బాగు చేయండి, నన్ను లేవనెత్తండి అని మనస్ఫూర్తిగా ఈ పాట పాడుతుండగా మనస్ఫూర్తిగా ఈ పాటను ప్రార్థనగా చేసుకుందాం. భక్తి విశ్వాసంతో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, 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 నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను చేయించుము, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను చేయించుము, నీ చిత్తమైనచో నన్ను దీవించుము, నీ చిత్తమైనచో నన్ను నడిపించుము, నీ చిత్తమైనచో నన్ను దీవించుము, నీ చిత్తమైనచో నన్ను నడిపించుము, నీ చిత్తమైనచో నన్ను బాగు చేయుము, నీ చిత్తమైనచో నన్ను చేయుము, నీ చిత్తమైనచో నన్ను బాగు చేయుము, నీ చిత్తమైనచో నన్ను చేయుము, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా. ఈ సమయంలో మోకరించి పవిత్రుడైన ప్రభు నీవు చేసిన ప్రార్థన రైతు ఆలోచించారు. ఏ వ్యక్తి అయితే నువ్వు క్షమించావో అని ప్రభు సంస్కృతిలో మాటించావో ఆ మాట ప్రకారం తిరిగి వెళ్ళిన తర్వాత నీ క్షమాపణ తెలుసుకున్న ఆ వ్యక్తిని క్షమించగలగాలి. ఏ వ్యక్తినైతే ఇంకా మనసులో ఉంచుకోకుండా ప్రభువా నీ శ్రేష్టమైన నామమున నా పక్కన క్షమించాను, నా భార్యను క్షమించాను, నా స్నేహితులు క్షమించాను, నా అక్క మామను క్షమించాను, మా అక్క అన్నా చెల్లెలు క్షమించాను అని మాటించావు. మాట ప్రకారం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అన్న, నన్ను క్షమించు సోదరి, నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభువుని బహుగా ఆదరిస్తారు. కాబట్టి ప్రభు సంవత్సరంలో ప్రార్థన చేస్తున్నావు, ఆ సఖ్యత కోసం ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి స్వస్థ కావాలంటే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీటి చేత కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, ఆ వ్యక్తిని క్షమించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు. దేవుడు నీ ద్వారా అనేక మేలు
కురిసిన నీ చెంత ఉపవాసంలో సృష్టించే భాగ్యం మాకు దయచేశావు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ఇక దేవాలయంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ సమయంలో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. నేను మీకు క్షమించినట్లు మీరు కూడా ఒకరికొకరు క్షమించుకోనండి అని క్షమాపణకు వాగ్దానిస్తూ కేవలం అందిస్తూ ఈ శత్రువుల సహితంగా మీరు క్షమించాలి. ఈరోజు మానవ మాత్రంగా మేము ఎదురు పొరుగు అని క్షమించలేని స్థితిలో ఉన్నాం. మా కుటుంబ సభ్యులను క్షమించలేని స్థితిలో ఉన్నాం. పగల ప్రతీకారంతో వెలిగిపోతున్నాం అయ్యా. ఆనాడు ఏ విధంగానైతే కయ్యను పగల ద్వేషంతో తమ్ముడిని హతమార్చారో ఈరోజు కూడా మా మాట వల్ల ఎదురు పొరుగు వారిని హతమారుస్తున్నాం. మా మాట వల్ల గాయపడుతున్నాం. మా మాట వల్ల బంధాన్ని తెచ్చివేస్తున్నాం. నోరు తెలిస్తే నోరు తెలిస్తే మరి ఈశ్వర ద్వేషంతో అసలుగా రగిలిపోతున్నాం. ఈ సమయంలో మా నోటికి కష్టిందాన్ని ఉంచండి, కాపదాన్ని ఉంచండి ప్రార్థిస్తున్నాం. ఈ నమస్కారం ఉన్న నేను ప్రభావ నీ మాట మేము దుఃఖిస్తున్నాం, రోధిస్తున్నాం. క్షమించండి ప్రభావ. జీవనమైన మీకంతా మరి మొదలుపెట్టినటువంటి మా ప్రాంతం ఏదో ఆలోచించుకొని ప్రార్థన చేస్తున్నాం. అదే అది పరిశుద్ధుడా సర్వోత్తమయ్యారనైనా వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారనైనా మరి సర్వ జ్ఞానం లేదు, సంవత్సరం మీకు తిరిగే మీ వద్ద ఆశ్రయం ఏది లేదు. సంవత్సరం మీ కంటికి సుస్పష్టమే అది కూడా అంత తేలికమని మా జీవితాలను చూడండి. కాపురిక జీవితాన్ని ప్రవర్తించండి. ఏవైతే మేము కాగుడు ఆడుతున్నామో ఆనాడు అవ్వాలను కాగుడు ఆడు మరి పాటలో పడిపోయారు అన్నాడు కొని తెచ్చుకున్నారు. ఈరోజు మా జీవితాన్ని కూడా మేము కాపురిక జీవితాన్ని కూడా నాడు ఇదిగోనైనా మరి ప్రతి కూడా మీరు చూసుకుంటారని గుర్తు తిరిగి రాష్ట్ర జీవితాన్ని మరి నాడి మేము మంచి మనసుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. రాష్ట్రంలో ఏది కూడా పంట వైపు కాకపోతే వాగ్దానం చేశారు, మీరు మాటిస్తున్నారు. కాబట్టి ఆ కాపురిక జీవితాన్ని కూడా నడుతూ మరి చక్కగా జీవించలాగా మంచి జీవితం జీవించలాగా ఇరుగు పొరుగు వారి పట్ల సరైన బాంధవ్యాలు జీవించడం మాకు దయచేయడం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీరు పరిస్థితి సమాప్తమైన రీతిగా మా జీవితాల్లో కూడా పాపానికి సమాప్తం పలకాలి, దాని పతనానికి సమాప్తం పలకాలి. తిరిగి గొప్ప వ్యక్తులుగా జీవించే వరకు మాకు దయచేస్తున్నాను. ఈ నమస్కారంలో ఏ విధంగా మా కొరకై అనేక ప్రేమను అనుభవించినటువంటి ఆ ప్రేమను పాటలను ధ్యానిస్తున్నామో మా జీవితాల్లో కూడా మార్పు చూసుకుంటూ రాను మేము నూతన వ్యక్తిగా జీవించే గొప్ప మాకు దయచేయండి. మీ ఎంతో వాటి కూడా దృష్టి మీరే మాకు వాగ్దానం చేశారు. కాబట్టి పాత జీవితాన్ని కట్టిరాని జీవితాన్ని రోగ జీవితాన్ని నాడి ఒక వ్యక్తిగా జీవించే వ్యక్తిగా జీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఈ స్వస్థ అనుగ్రహాన్ని మాపై తండ్రిగా గురించమని ఉపకరించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే ఈ సమయంలో క్షమించామో విశ్లేషణ ఆ క్షమాపణ ద్వారా మా బుద్ధులు దయచేయండి. ఆ క్షమాపణ ద్వారా మాకు స్వస్థత దయచేయండి. నిరంతరంతో చేసే ప్రార్థన రైతు ఆలోచించడం ఏదైతే సుందరి దేవాలయం పాపి పాపాలని అని అయోగ్యంగా దూరంగా ప్రతికూలంగా ప్రార్థన చేసిన వ్యక్తిగా మేము కూడా సుందరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. పరిచయమైన అహంకారంలో కూడా జీవిస్తున్నాం. ఈ సమయంలో సుందరిని క్షమించిన రీతిగా ఒక క్షమించాలా, వ్యభిచారాన్ని క్షమించిన రీతిగా ఒక కూడా క్షమించాలా, జడ్డేలు మార్చిన రీతిగా ఒక కూడా మార్చాలా. మా జీవితాన్ని మార్చండి, ఒక బలపరచని ఆత్మీయంగా సాక్ష్యంగా జీవించే కృప మాకు దయచేయండి. రాని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన రాలేకపోతున్నారు, ఇంటి చేత ఉన్న వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. గర్వంతో అహంకారంలో విరమితున్న వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. పాప భీతి మరి దైవ భీతి లేకుండా పాప భీతి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మా అన్ని ప్రతి ప్రార్థన సమర్పిస్తున్నాం. పాపాన్ని మరి అన్నిపెట్టు జీవిస్తున్న వారిని సమర్పిస్తున్నాం. భయం లేక ఇష్టానుసారంగా జీవించే వారిని సమర్పిస్తున్నాము. మరి అనేక విధాలుగా నీకు దూరమైన వారిని సమర్పిస్తున్నాము. భయభక్తి లేకుండా జీవిస్తున్న వారిని సమర్పిస్తున్నాము. విశ్వాసం కోల్పోయిన వారిని సమర్పిస్తున్నాము. నిరుద్యోగపడి యువకులకు సమర్పిస్తున్నాము. సంతాన లేనితో వార్తల వారిని సమర్పిస్తున్నాము. అనేక రోగ పీడిత వారిని సమర్పిస్తున్నాము. ప్రతి పీడిత కూడా ప్రార్థన ఉండడానికి స్వస్థ అనుగ్రహం దయచేయని ప్రార్థన చేస్తున్నాము. విశ్వాసాన్ని బలపరచండి. మీరు చంద్రవచ్చిన రైతు మరి చేసి పైకి లేవనెత్తండి. పేదలు మరి సంతంలో మునిగిపోతుండగా చేయి సాక్షి దేవత అప్ప విశ్వాసి నీకేలా భయం అన్నారే. ఈరోజు నేను కూడా మా జీవితంలో మరి మునిగిపోతున్నాను. మా జీవిత నౌక కూడా మునిగిపోతుండగా మా చెత్త కూడా మా కుటుంబం పడిపోతుండగా మా చెత్త వచ్చి మా కుటుంబాన్ని దేవనెత్తండి. చేయి సాక్షి మమ్మల్ని కూడా లేవనెత్తి బలపరచండి. అప్ప విశ్వాసమైన మమ్మల్ని బలపరచని సాక్షిగా జీవితం వరకు మాకు దయచేయండి. నదిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. కూడా మరి గురువు ఆశీర్వాదం స్వీకరిస్తున్నారు.
వీక్షిద్దాం మంత్రులతో అప్పుడు వాళ్ళు స్వీకరిస్తున్నారు